14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019, 2020 నుండి 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని. అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019, 20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20కి 2,336,56 అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. 2021-22కి 1,338,52,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338,52,00,000 అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1,378,65,00,000 అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,378,65,00,000 అధ్యక్ష. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,392,69,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 696,41,40,00,000 అధ్యక్ష. మొత్తం 15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 15 ఆర్థిక సంఘం 5,947,36,00,000 విడుదల చేసింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం 5,251,8,00,000 అధ్యక్ష. ఈ 14 మరియు 15 ఆర్థిక సంఘం వెరసి మొత్తం 8,283,92,00,000 విడుదల చేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 7,587,64,00,000 విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి. కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా 696,28,00,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఈ రెండో ప్రశ్నకు అధ్యక్ష, నిధుల నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష.